జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాప్టర్ 2లోని సెకండ్ లెసన్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టాక్ ఇండెక్స్. రైట్, ఓకే. సో బుక్లో వచ్చేసి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే అండి. దీనికి మించి పెద్దగా ఏం లేదు అక్కడ. ఇన్ జనరల్గా వాళ్ళు ఏమని చెప్తున్నారు, స్టాక్ ఇండెక్స్ అనేసి అన్నది ఒక ఇండికేటర్ లాగా వర్క్ అవుతుంది, ఇది ఒక బెంచ్ మార్క్ లాగా వర్క్ అవుతుంది, ఇది ఒక అండర్లైయింగ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎందుకు ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇండికేటర్ అంటే ఏంటిది, మనం ఇంతకుముందు చెప్పాము కదా, బైక్ ఒక ఇండికేటర్ రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్ వెళ్తుందని, లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ వెళ్తుందని. అంటే లైక్ ఏదైనా ఒక విషయాన్ని మనం ఇండికేట్ చేసేదాన్ని ఇండికేటర్ అంటారు, రైట్. అయితే ఇప్పుడు మనకి అంత ఈజీగా ఎలా తెలుస్తుంది అని అంటే, మీరు ఎప్పుడైనా ఎన్ఎస్సి సైట్కి వెళ్ళి చూడండి. ఎన్ఎస్సి సైట్కి వెళ్తే అక్కడ పైన నిఫ్టీ అనేసి అనేది, నిఫ్టీ అంటే ఏంటిది, మన ఓవరాల్ ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో దాని గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక ఇండెక్స్, రైట్. ఈ నిఫ్టీ ఇండెక్స్ ఇలా పైకి ఉన్నట్టు లైక్ చిన్న పిల్లగానికి కూడా, బాబు ఈరోజు నిఫ్టీ పెరిగిందా తక్కువైందా అని చెప్పి ఎలా తెలుస్తుంది, అక్కడ గ్రీన్ నుండి గ్రీన్ క్యాండిల్ గ్రీన్ యారో అప్ ఉంటే అప్పుడు ఏం చెప్తాడు ఆ పిల్లగాడు, ఈరోజు నిఫ్టీ పెరిగింది. ఒకవేళ డౌన్ సైడ్ ఉంటే ఈరోజు నిఫ్టీ పడిపోయింది అని చెప్పేసి ఈజీగా చెప్తాడు. ఒక చిన్న పిల్లగానికి, ఒక 5th క్లాస్ పిల్లగానికి, 6th క్లాస్ పిల్లగానికి కూడా అది చూసి ఈజీగా చెప్పొచ్చు, రైట్. అందుకనేసి ఒక ఇండికేటర్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, ఇది ఒక బెంచ్ మార్క్ లాగా కూడా వర్క్ అవుతుంది అని అంటున్నారు అనమాట. బెంచ్ మార్క్ అంటే ఏంటిది అని అంటే, మనం జనరల్గా మూవీస్లో వింటాం ఏమని, అదే వాడొక బెంచ్ మార్క్ని సెట్ చేశాడ్రా అని చెప్పేసి అంటాడు. అంటే ఏంటిది, వాళ్ళొక లెవెల్ని సెట్ చేశారు, రైట్. అయితే ఈ లెవెల్ ఏంటిది, ఇది బేస్ లెవెల్ అనమాట. ఈ ఇండెక్స్ని మనము బేస్ చేసుకొని, లైక్ ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ని తీసుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుంటాము. అదే ఓన్లీ ఇండియాలో ఉన్న స్టాక్స్ని తీసుకున్నామని అంటే, లార్జ్ క్యాప్లో తీసుకున్నామని అంటే లార్జ్ క్యాప్ రిలేటెడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం, మిడ్ క్యాప్లో రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. సో అర్థమవుతుంది కదా. ఆ స్టాక్స్ని తీసుకున్నప్పుడు ఆ ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఓవరాల్గా ఆ ఇండెక్స్ కన్నా మనము ఎంత రిటర్న్ ఇచ్చాము అనేసి అన్న దాన్ని మెజర్ చేసుకోవడానికి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అంటే ఇది ఒక బేస్ లెవెల్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఇది ఒక 0 లెవెల్ అంటే ఇక్కడ నుంచి మనం లెవెల్ 1కి వచ్చామని అంటే దీనికన్నా మనం చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒకవేళ మైనస్ లెవెల్కి వచ్చామంటే, అంటే నెగిటివ్ రిటర్న్ ఉంది అని అంటే మనం వరస్ట్గా పర్ఫామ్ చేస్తున్నాం అని అన్నట్టు ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇంకోటి ఏమంటున్నారు, ఇది ఒక అండర్లయింగ్ లాగా కూడా మనకి వర్క్ అవుతుంది అని అన్నట్టు అంటున్నారు. అండర్లయింగ్ అంటే ఏంటిది అని అన్నది మనం చాప్టర్ 1లో మనం తెలుసుకున్నాం క్లియర్గా, రైట్. అండర్లయింగ్ అని అంటే అదొక దాన్ని బేస్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ని మనము క్రియేట్ చేస్తాం, రైట్. సో వీళ్ళు ఏమంటున్నారంటే, మనము ఇండెక్స్ ఇప్పుడు రేపు పొద్దుగాల ఎప్పుడు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేసి అన్న దాన్ని మనము హెడ్జింగ్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు నేను స్టాక్స్ని నేను కొన్ని తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎస్బీఐని తీసుకున్నాను నేను, రైట్. ఎస్బీఐని తీసుకున్నప్పుడు ఎస్బీఐని మనం హెడ్జ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనము దాన్ని బై అండ్ సెల్ చేయడానికి ట్రై చేస్తుంటాం అనమాట, హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే నేను ఒకవేళ ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియోని మొత్తం నేను మేనేజ్ చేస్తున్నాను, రైట్. పోర్ట్ఫోలియో అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ సడన్గా ఏదైనా ఒక మూవ్ వచ్చేసి ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ వీళ్ళందరూ మొత్తం సెల్ అవుట్ చేసేసారనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ పడిపోతుంది కదా. అందుకని హెడ్జ్ చేయడానికి వాళ్ళు కూడా ఏం చేస్తారు, నిఫ్టీని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. దీనివల్ల ఇది ఇంకొక ఎగ్జాంపుల్, లైక్ నిఫ్టీ నుంచి గ్యాంబ్లింగ్ చేయొచ్చు అని అన్నట్టు ఎవరైతే అనుకుంటారో అది కాదు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని హెడ్జ్ చేయడానికి ఇది వాడతారు అనమాట. ఓకే, సో అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది, లైక్ ఇండికేటర్ ఎట్లా పర్ఫార్మింగ్ ఓవరాల్ మార్కెట్ అంటే చెప్పాను కదా, నిఫ్టీ 50 ఓవరాల్ మార్కెట్ గురించి దాన్ని ఇండికేట్ చేస్తుంది. పర్టికులర్ సెక్టర్ అని అంటే ఎగ్జాంపుల్గా మనం బ్యాంక్ నిఫ్టీ కానీ మాట్లాడుకుందాం. లైక్ బెంచ్ మార్క్ లాగా వర్క్ అవుతుంది. ఎలా, ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా వాళ్ళది, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఏది మన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఒక బెంచ్ మార్క్ లాగా దాన్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి ఎవాల్యుయేషన్ కోసం అని చెప్పి వాడుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు, రైట్. ఇదొక అండర్లయింగ్ అసెట్ అనేసి అన్నారు కదా. అప్పుడు ఏంది, వేరియస్ ప్రొడక్ట్స్ ఆన్ ఓటీసీ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే మన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే ఇది మనం ఆన్లైన్లో ఏవైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చూస్తామో వాటిని కూడా మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇది ఒక అండర్లయింగ్ లాగా వాడుకొని అని అన్నాడు.
ఎలా అనేసి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైతే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో హెడ్జ్ చేసుకోవడానికి వాళ్ళు దీన్ని ఒక అండర్లయింగ్ లాగా వాడుకొని ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటారో లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో దాన్ని వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, హోప్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్ గైస్. ఈ లెసన్ చాలా చిన్నది, లైక్ ఇంతే ఈ వీడియోకి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.